అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను లోతుగా విశ్లేషించబోతున్నాం. పార్వతీ మంచితనం అడవిపరి కథ. బహుశా ఈ కథ గురించి మనం వినే ఉంటాం. కాని ఈరోజు దీన్ని కేవలం ఒక కథగా కాకుండా ఒక మనిషి చేసే పనికి, దానికి వచ్చే ఫలితానికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో చూడబోతున్నాం. మానవ నైజం గురించి, మన ప్రవర్తన గురించి ఎన్నో గొప్ప విషయాలు ఇందులో దాగియున్నాయి. మరింకెందుకు ఆలస్యం, నేరుగా మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. నిజమైన అదృష్టమనేది మాయల వల్ల వస్తుందా, లేక మన స్వచ్ఛమైన మనసు వల్ల వస్తుందా? ఆలోచించండి. ఇది కేవలం ఒక సాధారణ ప్రశ్న కాదు సుమా. ఈరోజు మనం చేయబోయే పూర్తి విశ్లేషణకు ఇదే మూలస్తంభం. ఒక మనిషి అంతర్గత ఉద్దేశం ఎలా ఉంది, దానికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే బలమైన పునాది మీద ఈ కథ నిర్మించబడింది. ఆ ఉద్దేశాలు అసలు జీవితాలను ఎలా మారుస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ముందుగా మొదటి విభాగాన్ని చూద్దాం. దయగల అమ్మాయి పార్వతి. ఇక్కడి నుంచే మన కథ ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం పార్వతీ నేపథ్యాన్ని కొద్దిగా గమనిద్దాం. ఈ అమ్మాయికి ఊళ్ళో చాలా మంచి పేరుంది. ఎవరికి ఏ ఆపదొచ్చినా సహాయం చేస్తుంది. కాని వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా పేద కుటుంబం. తండ్రి ఒక సాధారణ రైతు, తల్లి ఇంట్లో పనులు చేసుకుంటుంది. పార్వతీ కూడా చిన్నప్పట్నుంచే కష్టపడడం అలవాటు చేసుకుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, వాళ్ళ ఇంట్లో కనీస అవసరాలకు డబ్బు లేకపోయినా సరే తన చుట్టూ ఉన్నవారికి సహాయం చెయ్యాలనే ఆమె నిస్వార్థ గుణం ఎక్కడా తగ్గలేదు. ఇది కేవలం ఒక పాత్ర గురించి మాత్రమే చెప్పడం లేదు, రాబోయే పెద్ద సంఘటనలకు ఒక బలమైన పునాది వేస్తుంది. ఇక రెండవ విభాగానికి వస్తే, పరి ఇచ్చిన అద్భుతమైన వరం. ఇక్కడే కథలోకి మాయాజాలం ప్రవేశిస్తుంది. ఓ రోజు కట్టెలు తీసుకురావడానికి పార్వతి అడవిలోకి బాగా లోతుగా వెళ్ళింది కదా. అక్కడ ఒక అద్భుతమైన వెలుగు కనిపించింది. దాన్ని వెంబడించి వెళితే అక్కడ ఒక పరి గాయపడి చాలా బాధపడుతూ కనిపించింది. ఇక్కడ విశేషమేంటో తెలుసా? పార్వతి ఏమాత్రం ఆలోచించలేదు. క్షణం కూడా ఆగి ఇదెవరూ, నేనెందుకు సహాయం చెయ్యాలి అని లెక్కలు వేసుకోలేదు. వెంటనే తన దగ్గరున్న నీళ్ళిచ్చేసింది. పక్కనే ఉన్న ఆకులతో ఆ గాయానికి కట్టుకట్టేసింది. కష్టాల్లో ఉన్నవారిని చూసినప్పుడు ఏ స్వార్థం లేకుండా తక్షణమే ఎలా స్పందించాలనే దానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ కదా. ఆ తర్వాత ఆ పరి చెప్పిన మాటలు ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనవి. నీ మనస్సు చాలా పవిత్రం. నువ్వు ఎవరికి సహాయం చేస్తే నీకు అదృష్టం రెట్టింపు అవుతుంది అని వరమిచ్చింది. ఇక్కడే అసలు ట్విస్టుంది. మాయా అనేదిక్కడ ఊరికే ఏమీ ఇచ్చేయడం లేదు. గమనించారా? భవిష్యత్తులో ఆమె చెయ్యబోయే మంచి పనులకు అదృష్టాన్ని ముడిపెట్టింది. అంటే ఒకవేళ పార్వతి ఇతరులకు సహాయం చేయడం ఆపేస్తే ఆ వరం కూడా పని చేయదన్నమాట. ఎంత ఆసక్తికరమైన షరతు ఇది! అదృష్టమనేది కేవలం గాల్లోంచి రాదు, మన చేతల మీదే ఆధారపడి ఉంటుందనిది స్పష్టంగా రుజువు చేస్తోంది. ఇక్కడ మనం ఈ కాలక్రమాన్ని ఒకసారి చూద్దాం. వరం పొందిన రోజునుంచి పార్వతీ ఇతరులకు సహాయం చేయడమేమాత్రం ఆపలేదు. ఆ దయ అలా కొనసాగిన కొద్దీ వాళ్ల పంటలు అద్భుతంగా పండటం మొదలయ్యాయి. నెమ్మదిగా వాళ్ల సంపద అలా పెరుగుతూనే వచ్చింది. కారణానికి ఫలితానికి మధ్యున్న సంబంధం ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి. నిరంతరం మనం చేసే మంచి పనులకు, మన అభివృద్ధికి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. స్వార్థపరుడికి ఎదురైన పరీక్ష. ఇక్కడే రమణ కథ మొదలవుతోంది. ఇక్కడిదాకా అంత బాగానే ఉంది. కాని ఇప్పుడు కథలోకి రమణ వచ్చాడు. ఇతని స్వభావం ఎలా ఉంటుందంటే, విపరీతమైన స్వార్థం, ఇతరులను చూస్తే కుళ్ళుకునే తత్వం. పార్వతికి అదృష్టం కలిసిరావడం చూసి తాను అలాగే రాత్రికి రాత్రే డబ్బు సంపాదించేయాలనే ఒకే ఒక్క స్వార్థపూరితమైన లక్ష్యంతో అడవిలోకి వెళ్లి పరికోసం వెతకడం మొదలుపెట్టాడు. పాపం, పరికి సహాయం చేయాలనే ఉద్దేశమితనికి ఏమాత్రం లేదు. కేవలం వ్యక్తిగత లాభం మాత్రమే కావాలి. ఇక్కడే మనకు అద్భుతమైన నైతిక పరీక్ష ఎదురుకాబోతోంది. ఇక్కడ మనం ఈ రెండు పరిస్థితులను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకే రకమైన అవకాశం ఇద్దరికీ వచ్చింది. ఒకవైపు చూస్తే పార్వతి ఎలాంటి స్వార్థం లేకుండా గాయపడిన పరికి స్వచ్ఛందంగా నీళ్ళిచ్చి కట్టుగట్టింది. కాని మరోవైపు చూడండి, దాహంతో ఉన్న ఒక వృద్ధురాలి రూపంలో వచ్చిన పరిని చూసి రమణ, నాకస్సలు సమయం లేదు, పో ఇక్కడ్నుంచి అని కసురుకుని సహాయం చేయడానికి నిరాకరించాడు. ఒకే పరిస్థితి, కాని ఇద్దరు వ్యక్తులు వాళ్ల స్వభావాన్ని బట్టి ఎంత భిన్నంగా స్పందించారో ఈ పోలిక మన కళ్లకు కట్టినట్లు చూపుతోంది కదా. సరిగ్గా అప్పుడే మారువేషంలో ఉన్న పరి
తన అసలు రూపంలోకి వచ్చేసింది. ఇక అంతే, ఒక కఠినమైన శాపాన్నిచ్చింది. నీ మనసు చాలా చెడ్డది, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు అని తేల్చి చెప్పేసింది. స్వార్థంతో కూడిన ఆలోచనలకు, పనులకు ఇది దక్కిన అంతిమ పరిణామం. గమనించండి, ఇది కేవలం కోపంతో ఇచ్చిన శాపం కాదు సుమా, ఒక వ్యక్తి తీసుకున్న చెడ్డ నిర్ణయానికి తగిన ఖచ్చితమైన ప్రతిఫలం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కాలక్రమంలో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తోంది. పరిశాపమివ్వగానే రమణ పంటలు పూర్తిగా పాడయ్యాయి, ఉన్న డబ్బు మొత్తం పోయింది, చివరికి ఏమీ మిగలలేదు. అప్పుడు కాని తన తప్పు తెలుసుకోలేదు. పార్వతి ఎదుగుదల ఎంత మెల్లగా, క్రమంగా జరిగిందో రమణ పతనం అంతే వేగంగా క్షణాల్లో జరిగిపోయింది. ఎప్పుడైనా సరే ప్రతికూల చర్యలు, స్వార్థపూరిత ఆలోచనలు ఎప్పుడు ఇలాంటి వినాశకరమైన ఫలితాలనే ఇస్తాయని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇక చివరిగా 4వ విభాగానికి వద్దాం. ప్రాయశ్చిత్తం మరియు నీతి. ఇక్కడే మనం కథ ముగింపు చూడబోతున్నాం. ఇక్కడ కథలో తప్పు చేసిన వ్యక్తిని అలా గాలికి వదిలేలేదు. పార్వతి ఎంత హుందాగా ప్రవర్తించిందో చూడండి. రమణ చేసిన తప్పును క్షమించేసింది. అంతేకాదు, అతని కష్టాలన్నిటికీ ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ పరిష్కారాన్ని సూచించింది. అదేంటంటే, మంచి పనులు చేయడం మొదలుపెట్టు, అంతే. క్షమాగుణానికున్న శక్తి ఎలాంటిదో ఎవరైనా సరే తమ ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ప్రాయశ్చితం చేసుకోవచ్చనే ఒక గొప్ప ఆశను ఈ వాక్యం మనకు ఇస్తోంది. ఒక మనిషి తన రాతను, భవిష్యత్తును తన చేతులతోనే ఎలా మార్చుకోగలడో ఈ పరిణామం మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. పార్వతి మాట విని రమణ ఊళ్ళో అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా అతని జీవితం, ఆర్థిక పరిస్థితి మళ్లీ మెరుగుపడ్డాయి. ఇదంతా చూసి ఆ పరి మళ్లీ ప్రత్యక్షమై ఇద్దరూ ఇప్పుడు మంచి మార్గంలో ఉన్నారని ఆశీర్వదించింది. అంటే నిజమైన మంచితనం ద్వారా మన విధిని మనం తిరిగి రాయగలమని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇక్కడ మాయకంటే కూడా మనిషిలో వచ్చిన మార్పుకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ మొత్తం మూలకథలోనే అసలైన నీతి ఈ ఒక్క వాక్యంలోనే దాగి ఉంది. మంచిగా ఉంటే మన జీవితంలో సంతోషం, అదృష్టం వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ఈ ఇద్దరి ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. మనం సమాజానికి ఏదిస్తామో తిరిగి అదే మనకు వడ్డీతో సహా వస్తుంది అనేది ఇక్కడ అసలు అంతరార్థం. ఇది చాలా అంటే చాలా లోతైన అర్థమున్న వాక్యం. ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. మాయల ప్రభావం లేనప్పుడు దయగల స్వభావమే అన్నిటికంటే గొప్ప అదృష్టమా? ఈ కథలో పరి, మాయలు ఇవన్నీ ఉండొచ్చు, కాని మన నిజ జీవితంలో దయ, మంచితనం, ఇతరులకు సహాయం చేసే గుణం ఇవే మనకు నిజమైన సంపద అని ఈ విశ్లేషణ మనకు స్పష్టంగా చెబుతోంది. సమాజంలో నిజమైన ఆనందానికి మూలం ఎక్కడుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దయ, మంచితనం అనేవి ఎప్పటికీ వృధాపోవు అనేది నిత్య సత్యం. ఈ విశ్లేషణ మనకొక కొత్త దృక్పథాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.